ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థం అవట్లు సహాయం చేసి మీ కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఫిబ్రవరికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడను పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడను పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామన్న వాగ్దానం ఇక నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవుదునేమో అని భయం కలిగి ఉందుము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనం పోవు ద్వారము వెడల్పున ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30 వచనంలో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి కానీ నిత్య జీవం కలుగజే అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును, ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనము. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోని వణుకుతోని మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. చివరిగా ఒక మాట, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నువ్వే దేవునికి కనపరచుకున్నట్టుకు జాగ్రత్త పడుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవేశయ్య, నేను మీరు ఇచ్చిన ఒక్కదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మీ విశ్రాంతిలో ప్రవేశించుటకు మీ యందు మేము విధేయత కలిగి అందరి ఏటలు విధేయత కలిగి నడుచుకునే శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృపలు కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేస్తున్నాము. అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.